హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ఈరోజు క్లాస్లో మలివేద నాగరికత గురించి తెలుసుకుందాం. అంటే లేటర్ వేదిక్ పీరియడ్. వేద అనంతర కాలాన్నే మలివేద కాలము అని చెప్పి పిలుస్తారు. ఈ మలివేద కాలం యొక్క పరిపాలన కాలం అనేది క్రీస్తు పూర్వం 1000 నుండి 600 సంవత్సరాల మధ్యలో ఉండేది. అయితే వీరి యొక్క భౌగోళిక పరిస్థితులు మనం గమనించినట్లయితే మలివేద కాలంలోని ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి గంగా నది మైదాన ప్రాంతాలలోకి వలస వెళ్ళారన్నమాట. ఋగ్వేద కాలంలో ఆర్యులు కేవలం సప్త సింధు ప్రాంతాలలో మాత్రమే నివసించేవారు. కానీ మలివేద కాలంలో ఆర్యులు ఈ సప్త సింధు ప్రాంతము నుండి గంగా మైదానానికి వలస వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఆర్యావర్తనం అని కూడా పిలుస్తారు. గంగా నది మైదానంలోని ఆర్యుల యొక్క తొలి స్థావరాలు ఏమిటంటే భగవాన్పుర హర్యానాలో ఉంది, దవేరి లుధియానా దగ్గర, నగర్ మరియు కట్ఫలం జలంధర్ దగ్గర, మాండా జమ్మూ దగ్గర. ఈ ప్రాంతాలు అనేవి ఆర్యుల యొక్క తొలి స్థావరాలు మాట. అయితే ఈ మలివేద కాలపు ఆర్యులు గంగా మైదానానికి వలస వెళ్ళారు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు అనేవి ఉన్నాయి. అవి శతపథ బ్రాహ్మణము మరియు ఐతిరేయ బ్రాహ్మణము. శతపథ బ్రాహ్మణం ప్రకారము ఒక ఆర్యతెగ అధ్యక్షుడైనటువంటి వైదేగ మాధవ అనే అతను తన యొక్క జనంతోని పురోహితులతోని సరస్వతి నది నుండి సదానెర అనేటువంటి మైదానంలోకి వలస వెళ్ళారు అని చెప్పి ఈ బ్రాహ్మణం మనకి తెలియజేస్తుంది. ఈ సదానెర నది అంటే ప్రస్తుతం గండక్ నది అని చెప్పి పిలువబడుతుంది. అలాగే ఐతిరేయ బ్రాహ్మణం ప్రకారం అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ సముద్రాల గురించి పేర్కొనడం జరిగిందన్నమాట. ఈ ఐతిరేయ బ్రాహ్మణం అనేది దక్షిణ భారతదేశంలోని సముద్రాల గురించి, ఇంకా అక్కడ నివసిస్తున్నటువంటి తెగల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. వీటి ప్రకారము మలివేద ఆర్యులకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల భౌగోళిక పరిజ్ఞానం ఉన్నట్లుగా మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఋగ్వేదం అనంతరం దేశాన్ని 3 భాగాలుగా విభజించారన్నమాట. అవి ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశము అని. ఉత్తర భారతదేశాన్ని మలివేద కాలంలో ఆర్యావర్తనము అని, మధ్య భారతదేశాన్ని మధ్యదేవము అని చెప్పి, దక్షిణ భారతదేశాన్ని దక్షిణాపదము అని చెప్పి పిలిచేవారు. తరువాత మలివేద కాలము నాటి రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మలివేద కాలంలోని ఆర్యులు గంగా నదీ మైదానంలోని స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని సంచార జీవితాన్ని వదిలేశారన్నమాట. దీని కారణంగా వీరికి గోవుల కంటే రాజ్యం పైనే ప్రేమ ఎక్కువగా ఉండేది. ఋగ్వేద కాలంలోని ఆర్యులకు రాజ్యం కంటే గోవులపైనే ఎక్కువగా ప్రేమ ఉండేది. కానీ మలివేద కాలంలో వీరికి గోవుల కంటే రాజ్యం పైనే ఎక్కువగా ప్రేమ ఉండేది మాట. ఈ కాలంలో సంభవించినటువంటి మార్పులు ఏమిటంటే ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో నిరంకష ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఇంకా రాచరిక వ్యవస్థ అనేది ఏర్పడింది మాట. గంగా నదీ మైదాన ప్రాంతాల్లో జనపదాలు అనేవి ఏర్పడ్డాయి. జనపదాలు అంటే నిర్దిష్ట భూభాగం కలిగినటువంటి రాజ్యాలు మాట. అలాగే మలివేద కాలంలో ఆర్యులు ఈ సారవంతమైనటువంటి గంగా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయాన్ని చేసేవారు. దీనికోసం స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాట. అలాగే మలివేద కాలంలో ఆర్యులు చిన్న చిన్న తెగలుగా ఏర్పాటయ్యేవారు. అలాగే ఈ చిన్న తెగలన్నీ కలిసి ఒక పెద్ద తెగగా మారి ఒక రాజ్యాన్ని అనేవి నిర్మించుకునేవారు. ఋగ్వేద కాలంలో సభ మరియు సమితికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. మలివేద కాలంలో మాత్రం సభ మరియు సమితి తమ యొక్క ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. అయినప్పటికీ ఇవి ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి మాత్రం వేదికలుగా ఉపయోగపడేవి. అయితే ఈ సభ యొక్క అధ్యక్షుడిని ఈ కాలంలో సభాపతి అని చెప్పి పిలిచేవారు. ఇంకా సమితి యొక్క అధ్యక్షుడిని సభాపాలుడు అని చెప్పి పిలిచేవారు. ఇంకా మలివేద కాలంలో పన్నుల వ్యవస్థ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ రాజుని దైవాంశ సంభూతుడు అనేటువంటి భావన ఎక్కువగా ఉండేది. అలాగే ఈ కాలంలో నిరంకుశ రాచరిక వ్యవస్థలు ఎక్కువగా ఆవిర్భావం చెందాయన్నమాట. ఋగ్వేద కాలం నాటి రాజన్ ఈ మలివేద కాలంలో చక్రవర్తి అయ్యాడనమాట. తన పదవిని వంశపారంపర్యం చేసుకోవడం వలన ఇక్కడ రాచరిక వ్యవస్థలు అనేవి ఆవిర్భావం చెందాయి. ఈ మలివేద కాలంలోని రాజును తూర్పు వైపున సామ్రాట్ అని, పశ్చిమం వైపున స్వరాట్ అని,
ఉత్తరం వైపున విరాట్ అని, దక్షిణం వైపున భోజ అనేటువంటి పేర్లతో రాజును పిలిచేవారు మాట. సో ఈ రాజులు యజ్ఞ యాగాలు చేయడం కారణంగా వీరి యొక్క అధికారాలు గణనీయంగా పెరిగి నిరంకుశ రాచరిక వ్యవస్థ అనేది ఏర్పడింది మాట. సో వాజపేయి యాగాన్ని చేసినటువంటి రాజుని స్వరాట్ అని చెప్పి, అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి రాజుని విరాట్ అని చెప్పి పిలిచేవారు. సో ఋగ్వేద కాలంలోని గోపాలుడు అంటే గోవులను కాపాడే రాజు అన్నమాట. సో ఈ ఋగ్వేద కాలం నాటి గోపాలుడు ఈ మలివేద కాలంలో భూపాలుడుగా మారడం జరిగింది. సో భూపాలుడు అంటే రాజ్యాన్ని లేదా భూభాగాన్ని కాపాడే చక్రవర్తి మాట. సో ఈ కాలంలోనే పన్నుల వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పన్నుల వ్యవస్థకు ఉన్నటువంటి పేరేమిటి అంటే భాగా. సో భాగా అంటే పన్నుల వ్యవస్థ అని చెప్పి అర్థము. సో చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం మన భారతదేశంలో వసూలు చేయబడినటువంటి తొలి పన్నుని భాగా అని చెప్పి పిలిచేవారు. ఋగ్వేద కాలంలో పన్నుల వ్యవస్థ అనేది లేదు. ఈ మలివేద కాలంలోనే ఈ పన్నుల వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం జరిగింది మాట. సో వీరు ఈ కాలంలో వ్యవసాయాన్ని పండించేవారు. ఈ పండించినటువంటి పంటలో కొంత ఆదాయాన్ని పన్నుగా కట్టేవారు. ఈ పన్నునే భాగా అని చెప్పి పిలుస్తారు మాట. అయితే ఋగ్వేద కాలంలో రాజునకు సహాయపడడానికి 12 మంది అధికారులు ఉండేవారు. వీరిని ద్వాదశ రత్నిన్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. అలాగే ఈ మలివేద కాలంలో కూడా చక్రవర్తికి సహాయపడడానికి కొంతమంది ముఖ్య అధికారులు ఉన్నారన్నమాట. సో వీరెవరు అంటే భాగదూగ అంటే పన్ను వసూలు చేసే అధికారిని భాగదూగ అని చెప్పి పిలుస్తారు. ఇంకా కోశాధికారిని సంగ్రహిత్రి అని, రాజు యొక్క గృహ అవసరాలను చూసేటువంటి అధికారిని క్షత్రి అని, గవర్నర్ లేదా న్యాయమూర్తిని స్థవతి అని చెప్పి పిలుస్తారు. అలాగే మలివేద కాలంలో గోశాలలను పర్యవేక్షించే అధికారిని ఒక్క భూమిక అని, రథసారథిని సూత అని, గ్రామ పెద్దని గ్రామని అని, మతాధికారిని పురోహితుడు అని చెప్పి పిలిచేవారు. ఇంకా సైన్యాధికారిని సేనాపతి అని, గణకుడు అంటే అకౌంటెంట్ని అక్సవాప అని చెప్పి పిలిచేవారు. ఇంకా వడ్రంగిని తక్షన్ అని, దూతని పాలగాల అని చెప్పి పిలిచేవారు. దూత అంటే వార్తలను మోసేవాడు మాట, మెసెంజర్ని పాలగాల అని చెప్పి పిలిచేవారు. అలాగే నగరాన్ని పర్యవేక్షించేటువంటి అధికారిని పురపతి అని, ఇంకా వేటలో రాజుకి సహాయపడేవారిని గోవికర్తన అని చెప్పి, గ్రామ స్థాయిలో పాలన పనితీరుని చూసేటువంటి వ్యక్తిని శతపది అని, విదేశీ వ్యవహారాలను చూసేటువంటి వ్యక్తిని సంధి నిగ్రహ అని, అతి చిన్న ఉద్యోగిని అధీకృత అని చెప్పి పిలిచేవారు మాట. సో ఈ అధికారులందరూ కూడా రాజుకి సహాయపడేవారు. సో ఇప్పటి వరకు మలివేద కాలానికి సంబంధించి భౌగోళిక పరిస్థితులు మరియు వీరి యొక్క రాజకీయ పరిస్థితులను గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మలివేద కాలానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ, వీరి యొక్క సామాజిక పరిస్థితులు మరియు మత వ్యవస్థ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.